అయినా సరే మొన్న మన కల్లూరులో చేసిన గురుకుల పాఠశాలలో చేసినటువంటి ప్రోగ్రాం పిల్లల మోటివేషన్ కార్యక్రమం అయితే ప్రతి ఒక్కరూ అది విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మరో 10 మందికి చెప్పి మనం మార్చుకోవడానికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు 1-2 అని కాదు, ఇలాంటి ఏ కార్యక్రమం అయినా సరే మేడం అవిశ్రాంతిగా అలా చేయడం అనేది మాత్రం చాలా గ్రేట్. అది ఒకసారి బయటికి వెళ్తేనే లేడీస్గా మేమైతే ఎంతో తీసుకుంటాం ప్రతిరోజు ఏంటి ప్రోగ్రామ్స్ అని. కానీ మేడం మాత్రం ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అని లేకుండా ప్రతినిత్యం అందరితో జనాలందరితో సమైక్యతో మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మరి మన ఆదిముత్యం మన ఎమ్మెల్యే గారు అనడంలో ఏమైనా అతిశయక్తుందా? మరి అలాంటిది ఎవరికైనా అనుమానం ఉందా? మరి ఏ పనైనా సరే ఇవాళ చూడండి, ఒక్కటని కాదు, ఆరోగ్య విషయానికి వచ్చేసరికల్లా ప్రతి దాంట్లో సలహా ఇస్తూనే ఉంటారు మన ఫ్యామిలీ ప్రజలకు, పత్రికల వాయికు, ఎమ్మెల్యే మేడంకు పంపిస్తారు, అది ప్రజెంట్ చేస్తున్నారు. ఇదే కాకుండా మీ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం రోజు ముందుకు కొంచెం ఫార్మర్స్ నా దగ్గర వచ్చాము, అది కోసం ఏమేమి సమాధానం వస్తుంది, అది కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇదే కాకుండా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు దగ్గర ఇది సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వస్తాము, నన్ను ప్రయాస చేస్తాను ఈ ప్రాబ్లంతో వేడిగా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ఎక్కడా కుంటుపడకుండా ఇచ్చిన హామీని ఇచ్చినట్టు అమలు చేసుకుంటూ, అలాగే మన పేద ప్రజలు వాదుడు ఉండాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, రాష్ట్రం అప్పుడ భూమిలో కూరుకుపోయినా సరే మన పేద ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆడపిల్లకి పేరుతో మనం ఎన్నో అప్పులు చేసుకొని ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకని ఆడపిల్లకి కట్నం వివాహ విషయంలో మనకి పెళ్లి కానుకగా ఈరోజు ఈ ₹1,00,000 చెక్కులు అందించడం జరుగుతుంది. కనుక మీకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు ఉంటుంది. ఈ డబ్బులను మీరు వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ విషయానికి వస్తే మనం అత్యవసర సమయంలో మరి తెలుసో తెలియకో కొన్నిసార్లు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడము, చాలా ఖర్చు పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అందుకని మీకు 30-40% మీరు ఖర్చు పెట్టిన దాంట్లో గవర్నమెంట్ నుంచి మీకు సహాయం అందిస్తే మీకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వెంటనే నిరంతరంగా గతంలోలా కాకుండా ఎప్పటికప్పుడు చాలా త్వరితంగా వస్తూ ఉన్నాయి. 3 నుంచి 4 నెలల లోపలనే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా రావడం జరుగుతుంది. మీకు అందరికీ నేను పదే చెప్తున్నాను, అయినా కూడా మనం అవగాహన లేకుండా గబుక్కున ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి లక్షలు అప్పులు చేస్తూ ఉన్నాం. అలా కాకుండా మనకి నిమ్స్ హాస్పిటల్ ఉంది. నిమ్స్ హాస్పిటల్ ప్రతి ఒక్కటి ఫ్రీ ఉంటుంది, వైట్ రేషన్ కార్డు ఉంటాయి. ఒకవేళ మనకి ఆరోగ్యశ్రీ లేకపోయినా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే కనుక ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మనకి ఎల్ఓసి ఇస్తున్నాం. ఎల్ఓసి అంటే మనకి గవర్నమెంట్ నుంచి మనకి ఆపరేషన్కి 4 లక్షలు అనుకోండి, 4 లక్షలు కూడా మన గవర్నమెంట్ నుంచే ఇస్తున్నాం. మనం వచ్చిన తర్వాత అట్లా కొన్ని వందల మందికి ఇప్పటి వరకు ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. కనుక దయచేసి మీరు గబుక్కున్న ఎమర్జెన్సీలో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఇల్లు గుళ్ళ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. దయచేసి మీరు నిమ్స్ కనుక వెళ్తే అనేది అక్కడ అందరి చికిత్స అనేది లేదు. కనుక మీరందరూ ఇక్కడ నుంచి అయినా కూడా మీకు తెలిసిన వాళ్ళకైనా చెప్పండి. అక్కడ గుండె ఆపరేషన్లు ఉన్నాయి, మోకాళ్ళ ఆపరేషన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. అక్కడ లేకపోతే గాంధీ ఉంది, ఉస్మానియా ఉంది. కానీ మనము అవగాహన లేక కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ట్రీట్మెంట్ మంచిగా జరగలేమో అనుకునే అపోహలతోటి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం. కనుక మీరు ఆర్థికంగా నష్టపోకూడదు అని నేను ఈ విషయం చెప్తా ఉన్నాను. అలాగే ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు 22 వచ్చినాయి. దీని ద్వారా 22,02,552 రూపాయలు. అలాగే సిఎంఆర్ఎఫ్ చెక్స్ 90 చెక్కులు 28,82,500 రూపాయలు. టోటల్గా 50,82,000 మనం అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి గారికి, ముఖ్యంగా మన కల్లూరు వాస్తవ్యులైన పొంగులేటి శ్రీనన్న గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరికీ కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎలా ఉంది అనేది మనందరికీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. గత 10 సంవత్సరాల్లో కూడా
ఇందిరమ్మ ఇల్లు ఎన్ని, అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్ని వచ్చినాయని అదొక్క ఎగ్జాంపుల్ చాలు మనకి. 10 సంవత్సరాల కాలంలో మొత్తం టోటల్ నియోజకవర్గం 150 విలేజ్లకు కలిపి 1200 ఇళ్ళు వచ్చినాయి మేము లెక్క పెడితే. అందులో సగం మంది అవి పట్టాలు ఇవ్వలేదు, అవి కురుస్తున్నాయి, రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు. అలాంటి ఇళ్లలో చాలామంది ఉండకుండా బీడు పెట్టారు వాటిని ఇళ్ళని. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఫస్ట్ విడతలోనే 3500 ఇల్లు ఇచ్చాం. అది కూడా ఏంటి, 5 లక్షలు డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి పడుతున్నాయి. ఇది ఒక్కటి చాలదా కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట ఇచ్చినట్టు నెరవేరుస్తారనేది. అలాగే రైతుల విషయానికి వస్తే రైతుల సంక్షేమం కోసం రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, అలాగే రైతులకి బోనస్, సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ చొప్పున ఇవ్వడం కానీ, రైతులకి బీమా కట్టడం, ఇలా మొత్తం రైతుల సంక్షేమం కోసం 56,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే ఆ బియ్యాన్ని మరి మనకి ఈరోజు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని మనకి ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ చిత్తశుద్ధి చూడండి. ఆర్థికంగా ఎంత నష్టమైనా సరే పెద్దవాళ్ళు తినేది, ధనికులు తినే సన్న బియ్యాన్ని ఇవాళ పేదవాళ్ళు ఎందుకు తినకూడదు అన్న ఉద్దేశంతో, వాళ్ళు కడుపు నిండా తినాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ఆర్థికంగా నష్టమైనా సరే మరి మన ప్రజలందరికీ కూడా రేషన్ షాపుల ద్వారా ఈ సన్న బియ్యాన్ని అందించడం జరుగుతుంది. అవే కాకుండా కొత్త రేషన్ కార్డు ఇచ్చారు, అలాగే కొత్త మెంబర్స్ని యాడ్ చేసే రేషన్ కార్డ్స్లో. ఇంకా గృహజ్యోతి కింద కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీగానే వస్తుంది. మనకి ఇప్పుడు ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ లెక్కలు చూసుకుంటూ పోతే కనీసం ఒక్కొక్క ఇంట్లో 2 నుంచి 3 మనం కాంగ్రెస్ నుంచి ఉచిత పథకాలు అందుకుంటున్నాం. అవునా కదా? మరి మనం ఎందుకని బయటికి చెప్పట్లేదు? కాంగ్రెస్ ఏమిచ్చిందని బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అడుగుతుంటే మనం ఎందుకు చెప్పండి మాకు ఇవి వచ్చినాయి అనేది? నాకు అర్థం కాని విషయం ఏంటి, ఎందుకని మీద స్పందన లేదు? ఒక్కొక్క ఫ్యామిలీ కనీసం 3 నుంచి 4,000 రూపాయలు మనకి నెలకు మిగులుతుంది. ఈరోజు మహిళల పరంగా బస్సు ప్రయాణం అయినా కానీ, కరెంటు ఫ్రీ అయినా కానీ, బియ్యం మనం ఇద్దరం ఉంటే ఎంత ఇంకో రేషన్లో 60 రూపాయలు కేజీ చొప్పున మీకే అర్థమవుతుంది కదా. ఒక్కొక్కరికి 6 360 రూపాయలు మనకి మిగులుతుంది. 5 మంది ఉంటే మరి మీరు దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి. కాంగ్రెస్ ఏదైనా 1-2 పథకాలు కొంచెం లేటు రావచ్చు, కానీ ఖచ్చితంగా ఇన్ని ఇచ్చినప్పుడు మిగతాయి కూడా అతి త్వరలోనే అందిస్తాం. దయచేసి కొంచెం సహనం వహిస్తే ఇచ్చిన హామీలు ఇచ్చినట్టు అమలు చేస్తాం. అలాగే నిజంగా నిరుపేదలు ఎవరు, నిజంగా అర్హులు ఎవరు చూసి వాళ్ళకే పథకాలన్నీ అమలు చేస్తూ వస్తున్నాం. ఇక ముందు కూడా మీ మద్దతు ఇలానే ఉండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు ఉంటాయి, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్సు, మరి కౌన్సిలర్స్, ఇవన్నీ ఈ ఎన్నికల్లో కనుక మీరు 100కు 100% మాకు మద్దతు ఇస్తే కనుక, మాకు ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా రాబోయే ధోరణి లేకుండా, పార్టీల ప్రసక్తి లేకుండా అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మనవి చేసుకుంటూ, బతుకమ్మ చీరలు కూడా త్వరలోనే మంచి 2 చీరల చొప్పున కూడా మనం ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, ఇంకా పంపకాలు మొదలవుతాయి. అందుకని అంటే మా దసరాకి సీఎం రేవంత్ రెడ్డి గారు కానుకగా ఇస్తున్నారు ఆడపడుచులందరికీ. ఒక శుభవార్త. ఇన్ని చెప్పిన నవ్వు రాలేదు. చీరలు అంటే మా ఆనందం. ఉన్నాయి సార్ చీరలు కొన్ని ఖర్చు తగ్గుతుంది, అందుకని మీరు కూడా ఆనందపడాలి. ఓకే. నెక్స్ట్ కల్లూరు కప్పలబంధం. నెక్స్ట్ కప్పలబంధం కల్లూరు. ఇది చూడండి మేడం సార్, కొంచెం దగ్గరకు ఉన్నాను సార్.